బాబ్రీ మసీదును కూల్చి రామ మందిరంలో దొంగతనం జరిగింది. దేవుడు ఏం చేస్తున్నాడు? వేల కోట్ల దొంగతనం జరిగింది. దేవుడు ఏం చేస్తున్నాడు? మోదీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళకి డైరెక్ట్ కనెక్షన్ ఉన్న వాళ్ళే. మత పిచ్చి ఉన్న హిందూ అయినా, క్రైస్తవుడైనా, ముస్లిం అయినా సమాజానికి హానికరం. గీతా, బైబిల్, ఖురాన్తో పాటు రాజ్యాంగాన్ని రక్షిద్దాం. మతతత్వవాదుల్ని తరిమి కొడదాం. మానవత్వాన్ని పెంపొందిద్దాం. రామ మందిరంలో దొంగతనం జరిగింది. దేవుడు ఏం చేస్తున్నాడు? ఇద్దరు వ్యక్తులు 2 కోట్లకే భూమి కొని కేవలం 10 నిమిషాల్లో 18,50,00,000కు రామ జన్మభూమి ట్రస్ట్ కు అమ్మారు. దేవుడు ఏం చేస్తున్నాడు? జనవరి 2001 పూణేలో సింధు కమ్యూనిటీ వాళ్ళు చందా కలెక్ట్ చేసి ముంబైలో జ్యువెలరీ దగ్గరికి వెళ్లి 210 వెండి ఇటుకలు తయారు చేయించారు. ఒక్కొక్క ఇటుక బరువు 1 కేజీ. ప్రతి ఇటుక పైన వాళ్ళ కులదేవుడు అయినటువంటి జూలేలాల్ ఉండేలా తయారు చేయించారు. వీటి ఖర్చు 2 కోట్ల రూపాయలు. ఆ ఇటుకల్ని తీసుకెళ్లి రామ్ మందిర్ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ అయినటువంటి చంపత్ రాయ్కి ఇచ్చారు. ఇచ్చి రసీదు అడిగారు. చంపత్ రాయ్ ఈ ఇటుకల్ని టెస్ట్ చేసిన తర్వాత రసీదు ఇస్తాను అన్నాడు. 6 నెలలు గడిచింది. సంవత్సరం, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు గడిచాయి. ఇటుకల రసీదు లేకున్నా పర్వాలేదు, కానీ 210 ఇటుకలు మాయం. దేవుడు ఏం చేస్తున్నాడు? ఇటుకలు, డబ్బులు, నగలు, హారాల రూపంలో 200 కోట్ల నుండి వేల కోట్ల దొంగతనం జరిగింది. దేవుడు ఏం చేస్తున్నాడు? రామ మందిరంలో మొత్తం 35 డొనేషన్ బాక్సులు ఉన్నాయి వేరు వేరు స్థలాల్లో. వాటిలో డబ్బు నిండగానే అవన్నీ తీసి ఒక ఇనుప పెట్టెలో పెట్టి తాళం వేస్తారు. పక్కనే 200 మీటర్ల దూరంలో ఉన్నటువంటి తీర్థ యాత్రి సెంటర్ కు పంపిస్తారు. ఈ సెంటర్ బేస్మెంట్ లో ఒక కౌంటింగ్ రూమ్ ఉంటుంది. అందులో డబ్బులు, నగలు, హారాలు వేరు వేరు చేసి వాటన్నిటిని బ్యాంక్ బాక్సుల్లో వేసి తాళం వేస్తారు. ఈ కౌంటింగ్ 2 షిఫ్టుల్లో నడుస్తుంది. ప్రతి షిఫ్ట్ లో 20 మందికి పైగా సిబ్బంది కౌంట్ చేసే వాళ్ళు ఉంటారు. ఒక రోజుకు 8 లక్షల నుంచి 13 లక్షల డొనేషన్స్ వస్తాయి. ఒక్కొక్క రోజు అయితే 50 నుంచి 60 లక్షల డొనేషన్స్ వస్తాయి. లెక్కించే దగ్గర హై సెక్యూరిటీ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. ఈ డబ్బంతా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీరామ్ జన్మభూమి ట్రస్ట్ అకౌంట్ లోకి వెళ్తుంది. ఈ అకౌంట్ మోదీ గారు ఫిబ్రవరి 2020లో ఓపెన్ చేశారు. రామ మందిర ట్రస్ట్ లో 15 మంది సభ్యులు ఉన్నారు. అందులో నుంచి కేవలం 6 మాత్రమే రిలీజియస్ ఫిగర్స్ ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడాను మోదీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళకి డైరెక్ట్ కనెక్షన్ ఉన్న వాళ్ళే. శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ఉదాహరణకు మోదీ గారి ప్రిన్సిపల్ సెక్రటరీ నిపేంద్ర మిశ్రా, కట్టర్ ఆర్ఎస్ఎస్ అనిల్ మిశ్రా, కృష్ణ మోహన్ ఈ ట్రస్ట్ లో ఉన్నారు. ఈ ట్రస్ట్ మొత్తం సెట్ చేసింది ఇప్పుడున్నటువంటి చీఫ్ ఎలక్షన్ కమిషన్ జ్ఞానేష్ కుమార్. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక ఇండిపెండెంట్ ట్రస్ట్ కాదు. ఈ ట్రస్ట్ కు డైరెక్ట్ కనెక్షన్ మోదీ గారితోనే ఉంది. ఈ ట్రస్ట్ లో పవర్ఫుల్ ఎవరంటే ఆర్ఎస్ఎస్ లో యాక్టివ్ గా ఉన్నటువంటి మెంబర్ చంపత్ రాయ్. తన ఆజ్ఞ లేకుండా రామ మందిరంలో ఆకు కూడా కదలదు. जितने शक्तिशाली थे उतना कोई और नहीं था. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక అనుమానం వ్యక్తం చేసింది. కౌంటింగ్ స్టాఫ్ పై మాకు అనుమానం ఉంది, మనం మార్చండి అని. కానీ ట్రస్ట్ మెంబర్స్ మార్చనివ్వలేదు. బ్యాంక్ అంటుంది కౌంటింగ్ స్టాఫ్ ను మార్చమని, కానీ ట్రస్ట్ అంటుంది ఆ స్టాఫ్ ను మార్చమని. ఎందుకో అర్థం చేసుకోండి. ఆనాడు బాబర్ కాలంలో రామ మందిరాన్ని కాపాడుకోలేకపోయాం అని బాబ్రీ మసీదును కూల్చి మందిరం కట్టుకున్నాం. ఈనాడు రామ మందిరంలో డొనేషన్స్ ను కాపాడుకోలేకపోతున్నాం. అంటే మన రాజు లేనప్పుడు ఏం చేయలేకపోయాం, మన రాజ్యం ఉన్నప్పుడు ఏం చేయలేకపోతున్నాం. కేవలం అంధవిశ్వాసం, గుడ్డిగా నమ్మడం, ఓట్లు గుద్దడం, ఇదే మనం చేసే పొరపాటు. డొనేషన్ లెక్కించే స్టాఫ్ యొక్క జీతాలు 14,000 నుండి 20,000 వరకు మాత్రమే. కానీ వాళ్ళు ఈనాడు కోట్లకు పడగలెత్తారు. లౌకుష్ అనే వ్యక్తి ఒక కారు డ్రైవర్. తన ఇంట్లో పోలీసులు రైడ్ చేసినప్పుడు 10 లక్షల రూపాయలు దొరికాయి.
కేడి తివారీ 5 కోట్ల ప్రాపర్టీ కూడబెట్టాడు. అనుకల్ప్ మిశ్రా 65 లక్షల ఇల్లు, ఒక ఫామ్ హౌస్ కొన్నాడు. టిన్ను యాదవ్ 50 కోట్ల రూపాయల ప్రాపర్టీ కూడబెట్టాడు. ఎవడి సొమ్ము ఎవడు దోచుకుంటున్నాడు అని ప్రశ్నిస్తే ఒక వ్యక్తి దీనికి జవాబు చెప్తున్నాడు, మా హిందువుల సొమ్ము మా హిందువులే దోచుకుంటున్నారు, మీకేం నొప్పి అని ప్రశ్నిస్తున్నాడు. हिंदू का पैसा अगर किसी हिंदू ने ले भी लिया फिर तुम लोगों को क्यों మహిపాల్ 2001లోనే ఇక్కడ స్కామ్ జరుగుతుంది అని ట్రస్ట్ కు తెలియపరిచాడు. ట్రస్ట్ స్కామ్ ను ఆపాలి, కానీ తననే పని నుంచి తీసేసింది. పైగా సీసీ ఫుటేజ్ అన్ని కూడా డిలీట్ చేసేశారు. लेकिन मुझे जब पता लगा कि इस तरह से पैसा ज्यादा जा रहा है तब मैंने ये बात चंपत राय जी को और गोपाल जी भाई साहब को बताई. उसके बाद मेरे से वो सारी गणना प्रक्रिया है उससे मुझे आउट कर दिया गया. मेरी जगह दूसरे आदमी को बुलाया गया और उस दूसरे आदमी को लाने से पहले सीसीटीवी फुटेज जो है 7-8 महीने की वो सारी डिलीट की गई. ఈ స్కాముల గురించి రామమందిరం చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు, కానీ విషయం బయటికి ఎప్పుడు వచ్చిందంటే ఎవరినైతే హిందూ ద్రోహి అంటారో అదే సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఒక ట్వీట్ చేశారు. అప్పటి నుంచి ఈ విషయం బయటకు వచ్చింది. ఈ ట్వీట్ తర్వాత కూడా చంపత్ రాయ్ ఇదంతా అబద్ధమని కొట్టిపాడేశాడు. कोई भी उल्लेखनीय बात किसी के भी ध्यान में अभी तक नहीं आई है. డొనేషన్ల విషయాలు పక్కన పెట్టండి, గుళ్ళో అనేక దొంగతనాలు కూడా జరిగాయి. శ్రీరాముని మరియు తన ముగ్గురి సోదరుల కిరటాలు కూడా ఖతం. ఒక షాకింగ్ మాట, ట్రస్ట్ రిజిస్ట్రేషన్ అయిన కొన్ని రోజులకే ఒక ప్రైవేట్ ఆడిట్ కంపెనీ మందిరంలో ఏది కూడాను సిస్టమేటిక్ గా లేదు, మేనేజ్మెంట్ అన్ప్రొఫెషనల్ గా ఉంది అని చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. ఇది కేవలం డొనేషన్స్, గుళ్ళో దొంగతనాలకే పరిమితం కాదు. గుడి కోసం భూములు కొనే దగ్గర నుంచి గుడి కట్టేదాకా అన్ని ఫ్రాడే. గుడి భూముల విషయానికి వస్తే రియల్ ఎస్టేట్ చాలా పీక్ వెళ్ళిపోయింది. మన ఆర్ఎస్ఎస్ మిత్రులు ఒక భూమిని కొని అదే భూమిని ట్రస్ట్ కు 75 టైమ్స్ ఎక్కువకు అమ్మారు. అంటే 1 కోటి రూపాయలకు కొన్న భూమిని 75 కోట్లకు గుడి ట్రస్ట్ కు అమ్మారు. ఇంతలా సంపాదించుకున్నారు మన ఆర్ఎస్ఎస్ మిత్రులు. గుడి కన్స్ట్రక్షన్ బాధ్యతలు సోమేష్ ఆనంద్ చూసుకునేవాడు. ఆయన 40% కమిషన్ ఇస్తేనే కానీ ఫైల్ ముందుకు పంపించేవాడు కాదు. అంటే ఒక లేబర్ కాంట్రాక్ట్ తీసుకున్నా సరే 40% తనకి ఇవ్వాల్సిందే. అదేవిధంగా ఒక మెటీరియల్ వేసేవాడు మెటీరియల్ వేసినా సరే అందులో 40% కమిషన్ ఈ సోమేష్ ఆనంద్కి ఇవ్వాల్సిందే. ఒక్క ప్రాజెక్ట్ లో ఇంత ఫ్రాడా? భూములు కొనే దగ్గర నుంచి, కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి, సిమెంట్, స్టీల్, బ్రిక్స్, టైల్స్, ఫ్లోరింగ్, మార్బుల్, పిఓపి, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, పెయింటింగ్, ఈవెన్ వాటర్ క్యూరింగ్ లో కూడా 40% అక్కడ లంచం లేని ఫైల్ ముందుకు కదిలేది కాదు. ఇది కాకుండా లేబర్ కాంట్రాక్ట్ తీసుకుంటే మేషన్ నుంచి, పెయింటర్ దగ్గర నుంచి, ఫ్లోరింగ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి, టైల్స్ మేషన్ నుంచి, ఎలక్ట్రీషియన్ నుంచి, ప్లంబర్ నుంచి, ఇలా అన్ని రంగాలకు సంబంధించినటువంటి లేబర్ కాంట్రాక్టుల్లో కూడా 40% లంచాలు తీసుకొని గుడి నిర్మాణం జరిగింది. ఇవన్నీ జరుగుతున్నా ఎన్నో రోజుల నుంచి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా కూడాను ప్రభుత్వం ఏం చేసింది? ఏమీ చేయలేదు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా ఇప్పుడు సిట్టు వేసింది. సిట్టు ఏ ఆధారంగా ఇన్వెస్టిగేట్ చేస్తుంది అంటే ఎఫ్ఐఆర్ ఆధారంగా ఇన్వెస్టిగేట్ చేస్తుంది. మరి ఎఫ్ఐఆర్ లో ఎవరి పేర్లు ఉన్నాయి? అన్ని చిన్న తలకాయల పేర్లే, పెద్ద తలకాయల పేర్లు ఎంత మాత్రమూ లేవు. టిన్ను యాదవ్, సుభాష్ శ్రీవాస్తవ్, 6 కౌంటింగ్ స్టాఫ్ పేర్లు మాత్రమే ఉన్నాయి. వీళ్లను ప్రస్తుతం అరెస్ట్ చేశారు. చంపత్ రాయ్, గోపాల్ రావు, అనిల్ మిశ్రా ఈ పెద్ద తలకాయల పేర్లు ఆ ఎఫ్ఐఆర్ లో ఎందుకు లేవు? जांच वाले भी सब बेईमान हैं तो क्या जांच होगा? भगवान ही जांच करेंगे. ఇష్యూ బయటికి రాగానే ఈ పెద్ద తలకాయలు వాళ్లకు వాళ్ళే ట్రస్ట్ నుంచి తప్పుకున్నారు. అంటే ట్రస్ట్ నుంచి తప్పుకోగానే సరిపోద్దా? ఇక వీళ్ళని అరెస్ట్ చేసే అవసరము లేదా? మరి ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎందుకు వీళ్ళ పేర్లు ఎఫ్ఐఆర్ లో లేవు అన్నది మనం అర్థం చేసుకోగలం. జూన్ 12కు రాజేష్ సింగ్ అనే వ్యక్తి పిఎంఓకు ఒక కంప్లైంట్ పెట్టారు, ట్రస్ట్ లెక్కలన్నీ పబ్లిక్ చేయమని. కానీ పిఎంఓ ఏమి చేయకుండా అయోధ్య డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కు పంపించింది. ఇంత పెద్ద ఇష్యూను పిఎంఓ ఆఫీస్ హ్యాండిల్ చేయకుండా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ పంపిస్తుందా? సరే పంపించారు. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వెళ్ళి చంపత్ రాయ్ని అడిగారు లెక్కలు చూపమని. కానీ
సంపత్రావు ఏం సమాధానం ఇచ్చాడు అంటే, ఇప్పుడు సిట్ చేతుల్లో ఉంది, సిట్టు దర్యాప్తు చేస్తుంది, సో ఇప్పుడు మేము లెక్కలు ఇవ్వలేము అని చేతులు ఎత్తేసాడు. అందుకే నేను వీడియో మొదట్లో దేవుడు ఏం చేస్తున్నాడు అన్నాను కదా. నేను అన్నది రామ మందిరంలో ఉన్నటువంటి దేవుని గురించి కాదు. ప్రజలు మోదీని కూడా దేవుడు అని నమ్ముతున్నారు కదా, మరి ఈ మోదీ దేవుడు ఏం చేస్తున్నారు అన్నది నా ఉద్దేశం. అందుకే కేజ్రీవాల్ గారు మోదీ గారిని డైరెక్ట్ అటాక్ చేశారు. 12 సార్లు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ మీకు రిపోర్ట్ ఇచ్చింది ఆ స్కామ్ల గురించి, మీరు ఏమీ చెయ్యలేదు ఎందుకు అని. पता तो चला आपको, सब कुछ पता था, लेकिन अब धृतराष्ट्र की तरह चुप रहे, आंखों पे पट्टी बांधे. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ దృష్టికి కూడా వెళ్ళింది. 2021 2022 మధ్యలో అనేక ఆరోపణలు వెళ్ళాయి. కానీ యోగి గారు ఎవరైతే ఆరోపణలు చేశారో వాళ్ళకే వార్నింగ్ ఇచ్చారు తనదైన స్టైల్లో. राम भक्तों की अग्नि परीक्षा मत लो, राम भक्तों के साथ उनकी आस्था के साथ खिलवाड़ करना बंद करो. రామభక్తుల విశ్వాసాలతో ఆడుకోకండి అంటున్నారు మన యోగి గారు. మరి రామభక్తుల విశ్వాసాలతో ఆడుకున్నది ఎవరు అన్నది ప్రజలు గమనిస్తున్నారు. డైరెక్టర్ రాజమౌళి గారు రాముడు బోర్ అన్నప్పుడు తనపై నేను ఒక కౌంటర్ వీడియో చేశాను. రాముడు బోర్ కాదు, ఒక బ్రాండ్ అని. ఆ వీడియో ఇక్కడ క్లిక్ చేసి చూడొచ్చు. ఆ వీడియోలో ఒక వ్యక్తి కామెంట్ పెట్టాడు, రాముని గురించి నీకెందుకు అని. నువ్వు కేవలం రాముని పూజిస్తున్నావు, నేను అనుసరిస్తున్నాను, ప్రేమిస్తున్నాను, తేడా ఇంతే. అందుకే గుట్టిగా ఓట్లు గుద్దడం కాదు, బుద్ధితో ఓట్లు గుద్దండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. నా ఛానల్ పై లేకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.